అందరికీ నమస్కారం. మన ఎస్పీవీస్ ఛానల్లో నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. అల్లు అర్జున్ థియేటర్కి రావడానికి ముందు ఏం జరిగింది, థియేటర్కి వచ్చాక ఏం జరిగింది, ఆ తర్వాత రేవతి చనిపోయిందన్న విషయం పోలీసులు ఆయనకి చెప్పారా లేదా, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాక ఏం చేశాడు, పూర్తి డీటెయిల్ వీడియో ఎస్పీవీస్ ఛానల్లో ఉంది. యాక్చువల్లీ అది ఓపెన్ సోర్స్ అనమాట. అది దానివల్ల క్యాటలిస్ట్ పిలవకుండా ఎస్పీవీస్ ఛానల్లో పెట్టాను. ఖచ్చితంగా వీడియో చూడండి అండ్ అందరికీ షేర్ చేయండి. దెన్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా, నేను మరలా ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు ముఖం పెట్టుకొని అల్లు అర్జున్ యాక్టివ్ స్టార్ అన్న వేలో చూపించిన హడావుడి ఎదుగుతున్నా అది నిజమా అనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది. సో ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి నాకు ఇదిగో ఈ వీడియో ఇస్తున్నాను. మన ఎస్పీవీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు నిన్న మన క్యాటలిస్ట్ వే 3వ ఛానల్ ఉంది కదా, అందులో ఒక వీడియో పెట్టాను. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ పోసాని కృష్ణమురళి బర్త్డే విషయస్ ఎలా చెప్పాడు అండ్ ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడు పుట్టిన తర్వాత అసలరే వాణి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చింది, వాడిని చంపేయటం బెటర్ అబ్బా, వాడిని చుట్టుపక్కల వీధుడు మిగతా చెప్పిన వినడు ధృతరాష్ట్రుడు, ఎందుకంటే తన కొడుకు అన్నట్టుగా ఉంటాడు. సో అది ఎలా ఏంటి అంటే కొన్ని ముందుగా మనకు తెలుస్తూ ఉంటాయి. దెన్ మనం ఏం చేయాలి, ఇదిగో పలానా ఉపద్రవం సంభవించబోతుంది, పలానా పెను విపత్తు రాబోతుంది, కారణం ఇది అన్నప్పుడు అయితే దానిని అడ్డుకట్టవేయాలి, లేదా అక్కడి నుంచి పక్కెళ్ళిపోవాలి. ద్వారక మునిగిపోబోతున్న దాని విషయం శ్రీకృష్ణుడు తెలిసింది. దాన్ని కొంతమంది చెప్తాడు, వాళ్ళు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు మొత్తం కూడా చనిపోతారు అక్కడ. ఎందుకు ముసలం పుట్టేసి ఆ తర్వాత నాన్న హడవడి అందరికి తెలిసింది. క్యాటలిస్ట్ ఎస్పీలో పెడుతున్నప్పుడు ఒక వీడియోకు సంబంధించి ఇవన్నీ ఎందుకు లింక్ చేస్తున్నానంటే, మన సమాజం ఈరోజు ఆల్మోస్ట్ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు. పుస్తకాలు చదవట్ల, పెద్దవాళ్ళు చెప్పే గొప్ప మాటలు పట్టించుకోవట్ల. దానివల్ల ఏమవుతుంది, మోరల్ సైన్స్ లేదు, ఎథిక్స్ లేదు, ప్రాక్టికల్గా ఎలా ఆలోచించాలో తెలియటం లేదు. నిన్న అల్లు అర్జున్ మీడియా ముందు ఆల్రెడీ అసెంబ్లీలో ఏకంగా ముఖ్యమంత్రి క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్పిన అబద్ధాలు అంటూ ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉండి అల్లు అరవింద్ కొన్ని మల్లట్లు సలహాలు సూచనలు అందిస్తూ ఉంటే నాకు చూసిన తర్వాత అనిపించింది, అల్లు అరవింద్ గారు మిమ్మల్ని బడ్జెట్ పద్మనాభం అన్నట్టుగా మన అల్లు అర్జున్ చెప్తే నాకు గొప్ప మిడిల్ క్లాస్ తండ్రి కనిపించాడు మీలో. మీ పలు ఇంటర్వ్యూలు నేను చూసినప్పుడు మీలో సంస్కారవంతుడైనటువంటి బాధ్యతయుతమైనటువంటి ఒక పౌరుడు కనపడ్డాడు. కానీ మీ కొడుకు విషయంలో మాత్రం మీరు తప్పు చేస్తున్నారు సార్. అతను చేసిన పొరపాటును సరిదిద్దలేకపోయారు. ఇప్పుడు తప్పుని పక్కన ఉండి మరి మీరు ఎంకరేజ్ చేస్తున్నారో ఇక ఆల్టర్నేట్లు అక్కడ ఉన్నారో మీరు ఆలోచించుకోవాలి. కొద్ది రోజుల క్రితం అల్లు అరవింద్ తన కొడుకు ఎలా బాధపడుతున్నాడు అనేది ఏమని చెప్పాడు తెలుసా, వాడు మూవీని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, అంత బాధలో ఉన్నాడు. ఒక మనిషి చావుకు కారణమయ్యాడు, ఓ బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉంటే మూవీని ఎంజాయ్ చేయలేకపోతే అంత బాధలో ఉన్నాడా? అదే నా చెప్పే విధానం. సో వర్డ్స్ అండి, పదాలు కూడా చాలా చాలా కీలకం ఒక విషయం చెప్పేటప్పుడు. తర్వాత అల్లు అరవింద్ గారికి తెలీదా సంజయ్ థియేటర్ వచ్చేసి ఎంత ఇరుగ్గా ఉండిద్ది అండ్ ఆ ఏరియాలో క్రౌడ్ ఎలా ఉండిద్ది ఏంటని తెలీదా? రేవతి చనిపోయింది ఆ నైట్ అనే విషయం తెలీదా? అల్లు అర్జున్ కూడా ఆ నైట్ తెలుసు కదా. పక్కన వచ్చేసి తన మిస్సెస్ స్నేహారెడ్డి ఉన్నారు కదా, ఆ అమ్మాయి హీరోయిన్ రష్మిక ఉంది కదా, వాళ్ళ మేనేజ్మెంట్ టీం ఉన్నారు కదా. అసలు ఇన్సిడెంట్ జరగగానే అల్లు అరవింద్ గారు అడిగి అసలు ఏమైందిరా ఏంట్రా అని చెప్పేసి కొడుకుని అడిగి దాన్ని ఆ తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండరా, వాళ్ళకి వెళ్ళి నువ్వు భరోసా ఎవరా అని చెప్పాల్సింది ఏది చెప్పలేదా? లేదన్నప్పుడు అసలు అల్లు అర్జున్కి ఏం తెలీదా అంటే, అల్లు అర్జున్ తెలుసు, నాన్నతో డిస్కస్ చేయాలని విషయానికి తెలియదా అంటున్నా. ఎందుకంటే అల్లు అరవింద్ చెప్పున్నాడు గతంలోనే, ఈ బిడ్డ వచ్చేసి దట్ మీన్స్ అల్లు అర్జున్ వచ్చేసి చదువులు వెనకబడుతున్నాడు, ఏమవుతాడు ఏంటో తెలియట్లేదని చిరంజీవి అప్పచెప్తే చిరంజీవి వచ్చేసి ఈయనని యాక్టింగ్లో డ్యాన్స్లో ఓ రేంజ్లో డెవలప్ చేశాడు. ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చినాడు. ఇంత వచ్చి తీసింది ఒక దిక్కుమాలిన సినిమా పుష్ప 2. నేను సినిమా చూడలే, కానీ రివ్యూస్ చెప్తున్న వాళ్ళు కానీ ఓవరాల్ కంటెంట్ అంటే క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు కానీ తెలిసింది దిక్కుమాలిన దరిద్రమైన సినిమా. నేను ఓటీటీలోకి వచ్చాక చూసి మరీ ఆ రోజు రివ్యూ ఇస్తాను. పోలీసు వ్యవస్థని ఘోరాతిఘోరంగా సినిమాలో చూపించారట. ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో సుస్సు పోసి నీచగా చూపించడం అండ్ ఇంకా చెప్పాల్సి వస్తే చాలా చాలా ఉన్నాయి. వరస్ట్గా ఉంది అసలు. ఇదే మూవీ అండి, లెక్కల మాస్టర్, ప్రతిదానికి ఒక లెక్క ఉండేది సుకుమార్ దగ్గర. అటువంటి అతను ఇటువంటి దిక్కుమాలిన సినిమా తీయటం అన్నాడు. అటువంటి దిక్కుమాలిన సినిమాని తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా అల్లు అర్జున్ పోరాటం చేస్తున్నాడట, ఎఫర్ట్స్ పెడుతున్నాడట. బట్ తను వెనకల అవుతున్నాడట. ఎవడు వెనకల అవుతున్నాడు అండ్ ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఎవడు చెప్పాడు? బాహుబలి కన్నా గొప్పదా? లేదా మన మహేష్ బాబు ఎన్ని సినిమాలు తీసాడండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవి? ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో
మన చిరంజీవి గారి కన్నా గొప్ప వాళ్ళ? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మొన్నటికి మొన్న మన బాలకృష్ణ తెలుగు సినిమా వచ్చింది, ఒక ఆడబిడ్డ పట్ల సొసైటీలో ఎలా ఉండాలి ఏంటి, అంతకన్నా గొప్పదా? ఒక దిక్కుమలని కమర్షియల్ గలీ సినిమా ఒకటి తీసేసి, అనకూడదు కానీ ఊరు బయట భోగం మేళ అని చెప్పేసి అంటారు, అటువంటి సినిమా ఒకటి తీసేసి వ్యవస్థలన్నింటి కూడా డబ్బుంటే మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి దిక్కుమని సినిమా తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా తీసాం. బట్ నన్ను లేనిపోయిన వాటిని నిర్గిస్తున్నారు, నా మీద అబండాలేస్తున్నారు, నా పరువంతా తీస్తున్నారు, హ్యూమిలేషన్ జరుగుతుంది, ఏంటిది అసలు అని నేను నన్ను మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, ఈయన ఐకాన్ స్టార్ కాదురా బాబు, పాప్కార్న్ స్టార్ అనిపించింది. పాప్కార్న్ అన్నది మరలా వేరే వేరే ఆలోచించకండి, తిండే పాప్కార్న్ ఉంది కదా, అది నిజం ఆ స్టారే. దట్ మీన్స్ పిల్లోడు అన్నట్టు అంటున్నా నేను. పాప్కార్న్ పెద్దలు కూడా తింటారు, ఇప్పుడు పిల్లలు బాగా ఇష్టం కదా. ఎలా ఉంటుంది వాళ్ళకి ఇమాజిన్ చేసేసుకుంటూ ఉంటారు, 10th లోనో ఇంటర్లోనో లేదా స్కూల్లో లేదా ఫస్ట్ వస్తేనో లేదన్నప్పుడు అరే నువ్వు బాగా ఆడేవారంటేనో, అరే నువ్వు బాగా గెలిచేవారంటేనో ఇంకా ఫీల్ అయిపోతాడు, తన దగ్గర విశ్వ విజేత అన్నట్టు, మరో అలెగ్జాండర్ అన్నట్టు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి చూస్తుంటే ఒక పిల్లోడు కానీ ఏం మాట్లాడలేంటో తెలియక మాట్లాడాడు. అంతకుముందు ఒక పిల్లోడు పాపం వైరల్ అయింది వీడియో ఒకటి, ఆ పిల్లోడు చనిపోయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల. ఆ పిల్లోడు సమ్ రెడ్డి క్యాస్ట్ అనుకుంటా, అవతల పచ్చి బుద్ధులు ఇచ్చాడు, ఎవడరా నువ్వు అద్దంటూ ఇదంటూ. నాకు అది చూసినప్పుడు అనిపించింది, ఆ వీడియో తీసిన తర్వాత పెద్దోళ్ళు చెప్పనప్పుడు పిల్లలు అలాగే తయారవుతారు, వాళ్ళు ఏ చేస్తే కరెక్ట్ అనుకుంటా ఉంటారు. నేను ఊరలో కూడా చూస్తా కదా, పెద్దోళ్ళు సిగరెట్ తాగుతానో, పెద్దోళ్ళు బీడీ తాగుతానో, పెద్దోళ్ళు మందు తాగుతానో, పెద్దోళ్ళు బూతులు తిడితేనో మనం కూడా అలా చేస్తే మనం కూడా పెద్దలం అయిపోతాం భ్రమల్లో ఉంటూ ఉంటారు కొంతమంది. అలా నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన విధానం అలా ఉందండి. ఇండస్ట్రీ మొత్తానికి నేనే హీరోని, నేనే రాజుని, అటువంటి నన్ను ఈ రకంగా వెనకాల అవుతున్నారేంటి, ఇండస్ట్రీ మొత్తం నా వెనకాలే ఉంది, అందుకు మొన్న నన్ను వచ్చి కలిశారు, నేను అసలు ఏ తప్పు చేయలేదు, ర్యాలీ చేయలేదు, పైకి వచ్చి చెయ్యి ఒప్పలేదు, ఏం ఒప్పలేదు. ఎస్పీబీ ఛానల్లో పెట్టింది అదేనండి, క్లియర్గా ఉంది చూడండి. టైం టు టైం ఫస్ట్ అల్లు అర్జున్ వాళ్ళ మామ వచ్చినారు, ఆ తర్వాత వాళ్ళ పాప కానీ వాళ్ళ కొడుకు కానీ, ఆ తర్వాత చివరిలో ఈయన వచ్చినాడు. ఆ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఈ చికటపల్లి సంజయ్ థియేటర్ వరకు కూడా రోడ్ షో చేసుకుంటూ వచ్చాడు రూఫ్ టాప్ జీబులో. థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట, వాళ్ళు ప్రాణాపాయ స్థితి, అతను చనిపోయారని తెలిసింది. మధ్యలో వెళ్ళి ఆయనకి చెప్తే బయటికి రాలా, కాసేపు ఉంటాండి. నేను వినలేదు, బట్ తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మ్యాక్సిమం వీలైతే నేను వీడియోస్ కూడా దొరికితే నేను అటాచ్ చేసిన తర్వాతైనా ఈ వీడియోని అటాచ్ చేసిన తర్వాత చూడండి. ఎవరైతే పోలీసులు చెప్తే అరౌండ్ 10:40 ఆ సమయంలో చెప్తే ఒక మనిషి చనిపోయారు, పొజిషన్ చేయదట్టదు, మీరు బయటికి రండి అంటే కాదు కూడా లోపలే ఉండి చివరికి పోలీసు వెళ్ళి రమ్ముంటే లేదు కాసేపు వస్తా, ఆ స్పాట్ అయ్యాక వస్తా, ఇలా హడావుడి చేస్తుంటే డూ యూ హ్యావ్ మేనర్స్, డూ యూ హ్యావ్ బేసిక్ కామన్ సెన్స్, నువ్వు అసలు చదువుకున్నావా, అసలు ఏం చదివని చెప్పేసి పోలీస్ అంటే ఇక అప్పుడు తేడాగా ఉందని చెప్పేసి అప్పుడు వచ్చాడని చెప్పేసి అంటున్నారు. నిజమెంత అబద్ధమెంత అనేది ఆ పోలీస్కి అండ్ అల్లు అర్జున్కే తెలియాలి. బట్ నేను మరలా చెప్తున్నా, గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, అల్లు అర్జున్ అయితే ఎథికల్గా అయితే హీ ఫెయిల్డ్. చదువుకోకుండా బ్యాక్ బేస్ స్టూడెంట్ కానీ కొన్ని ఎథిక్స్ అనే ఉంటాయి, బట్ ఇక్కడ కనిపించట్లా. మరలా చెప్తున్నా, 4వ తారీఖు నైట్ చనిపోయిన విషయం తెలుసు, 5వ తారీఖు ఉదయం తెలిసిన అబద్ధం చెప్పాడు, 6వ తారీఖు సాయంత్రం వరకు ఆగాడు, అది కూడా మరలా మూవీ ప్రమోషన్ చేస్తూ బిల్డప్ అందులో. నిన్న కూడా ఇంకా 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 కూడా తను చేసిన కరెక్ట్ అంటూ ఉంటాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా చూడండి. ఇక నుంచి అయినా తల్లిదండ్రులు అన్నవాళ్ళు మీరు మరణించేంత వరకు మీ వయసు ఎంతైనా రాని మీ బిడ్డలను కంట కనిపెట్టుకుంటూ ఉండండి. మా నాన్న ఆయన చనిపోయే ముందు కూడా కుదిరినప్పుడల్లా కూడా నాకు జుట్టు దూతాడు, ఏమైందమ్మా ఏంటమ్మని అన్ని చెప్తా ఉంటాడు. నేను ఫోన్లో సలహా సూచన ఎంత వేస్తూ ఉంటా, ఎమ్మెల్యేలు ఎంపీలు మీతో కూడా మాట్లాడుతూనే ఉంటాను, ఆయన గమనిస్తూనే ఉంటాడు. బట్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అలా చేయకూడదమ్మా, ఎలా చేయాలి, నువ్వు అలా ఆలోచించకమ్మా, ఎలా ఆలోచించాలి, నువ్వు గాంధీ మహాత్ముడు కాదు, ఒక ఏమంటారు నీ దగ్గర మొత్తం ఇచ్చేయడానికి, నువ్వు దేశం స్వాతంత్రాన్ని తీసుకురాలేదు, ఎక్కువ ఆలోచించ మాకు, సమాజం మొత్తం నీదే బాధ్యత ఉన్న మాకు చెప్పేవాడు నిజంగానే. సో నేనేమంటున్నాను, పిల్లలు అన్న వాళ్ళు వాళ్ళకి ఎంత వయసు వచ్చినా మీకు పిల్లలే, మీరు వారిని ఒక గంట గమనిస్తూ ఉండండి, వారు తప్పుడు దారిలో వెళ్తే సరి చేయండి, తప్పు కనుక ఆల్రెడీ చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏంటనేది ఆలోచించండి. మన అల్లు అర్జున్లో ఎక్కడ కూడా తప్పు చేసిన ప్రాయశ్చిత్తం కానీ పశ్చాత్తాపం కానీ అసలు ఏమీ లేదు. పశ్చాత్తాపం నుంచి ప్రాయశ్చిత్తం లేదంటారు కదా, సో ఆ పశ్చాత్తాపం కనిపించట్లా, ఏదో బాధపడుతున్నట్టు ఫేస్ నన్ను పెట్టాడు కానీ జనాలంతా తిడుతున్నారు అన్నటువంటి వేళ బాధ కానీ ఒక మనిషిని నేను చనిపోయాను అన్నటువంటి వేళ ఆ బాధ కనిపించట్లా. అసలు ఏ కడిగి నాది అసలు తప్పులేదు అంటున్నాడే తప్ప జరిగిన దానిలో ఇదిగోనయ్యా నీ తప్పుని అంతా ముందు పెడితే అన్న అబద్ధాలు అంటున్నాడు. ఎస్పీబీ ఛానల్ క్లియర్గా ఉందో చూడండి. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ తల్లిదండ్రుల కోసం అండ్ సినిమా వాళ్ళని ఇంకా తోపులు తిరుమల అనుకున్న అమాయకుల కోసం
అన్నిటికి మించి ఇకనైనా చక్కగా పద్ధతిగా బుక్స్ చదువుకోండి, పెద్దవాళ్ళతో కాసేపు కబుర్లు కాలక్షేపం చేస్తూ ఉండండి, అన్నిటికి మించి సమాజాన్ని చదువుతూ ఉండండి. అప్పుడే మనకి నైతిక విలువలను తెలుస్తాయి. బట్ ఫైనల్లీ ఎస్పీబీ ఛానల్ పెట్టిన వీడియో కానీ ఈ వీడియోలోని కంటెంట్ కానీ కరెక్ట్గా గనక అల్లు అర్జున్ని అభిమానించే ఆరాధించే వాళ్ళు చూసినా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లి, ఆమె చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి నేను విన్నాను, ఆమె కనుక చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ చెంపదెబ్బ కొడతాం గ్యారంటీ. ఏంటి నన్ను ఎలా చేస్తావని చెప్పేసి ప్రేమతోనే బిడ్డని సరిచేయటం అన్నట్టు. నాకైతే అల్లు అర్జున్ అయితే చేతులారా వాళ్ళ కన్న వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళే మొత్తానికి అతను చెట్టుకోవడానికి కారణం అయితే నాకు అనిపిస్తుంది. ఫైనల్లీ ఒక్క మాట చెప్పి క్లోజ్ చేయాలి. అసలు టాపిక్ స్టార్ట్ చేసిన అందుకు నిరంజన్ రెడ్డి లాయర్, అతను కేటీఆర్ 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళిద్దరే అల్లు అర్జున్ జీవితాన్ని స్పాయిల్ చేసి పెట్టేశారు. లాయర్ నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ, ఆచార్య సినిమాకి ప్రొడ్యూసర్ కూడా. ఇతను ఏం చేశాడు, అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించాలని, లేదు క్వాషలో చేయించాలని, కేసు కొట్టేయించాలని పోలీసులు కూడా అల్లు అర్జున్ చూస్తూ ఉండిపోయారు. అంటే పోలీసులు కూడా గొర్రెల మందలో గొర్రెల్లాగా ఉన్నారు. పోలీసులు అసలు డ్యూటీ మర్చిపోయారు, వాళ్ళ రక్షణ భటులు అనే విషయం మర్చిపోయారు. అల్లు అర్జున్ రాగానే ఆ దేవుడు వచ్చాడు, సెలబ్రిటీ వచ్చాడని చెప్పేసి మైమరిచిపోయి ఆయన చూస్తూ ఉన్నారు. దాంతో తొక్కిసలాట తోపులాట ఇవి జరిగింది. అంటే పోలీసు వ్యవస్థ అంత భ్రష్టు పట్టించేలాగా మాట్లాడాడు చూడండి అసలు. దాంతో పోలీసుకి ఇక ఇంత దారుణంగా మనం ఉన్నామని చెప్పి క్రాస్ చెక్ చేస్తే అడుగడుగున పోలీసు అక్కడ జాగ్రత్త ఉన్నప్పుడు సరిపోయింది. ఆ మాత్రమే. ఓన్లీ అల్లు అర్జున్ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఉన్నారే వాళ్ళు చేసినట్టు అత్యుత్సాహం, వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల ఆ రకంగా జరిగింది. అల్లు అర్జున్ పై బాలకని అప్పర్ బాలికలోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేయమన్నాడు, ఇంకా ఎటు నుంచి ఎవరు రానియకుండా. దాంతో ఒకసారి క్రౌడ్ అంతా మళ్ళీ లోయర్ బాల్కనీలోకి వెళ్ళింది. మరలా అక్కడ మనోడు థియేటర్ లోపల మళ్ళీ చేతులు ఊపుతుంటే కిందకి మీదకి వచ్చేసి మనం తొక్కిస్తాడు. చేతులారా అల్లు అర్జున్ కారణం తొక్కిస్తాడు. పోలీసులు ఇక్కడ కారణం అన్నట్టుగా ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి చేతులు అది పెద్ద తప్పు చేశాడు. నెక్స్ట్ కేటీఆర్, జరిగిందే ఘోరమైన తప్పిదం. ఒక మనిషి ప్రాణం మీద, ఒక పిల్లడు చావు బతుల మధ్య ఉన్నాడు. సో ప్రభుత్వం ఆబ్వియస్లీ స్టెప్స్ తీసుకోవాల్సింది ఏంటి, పిల్లోడికి వైద్య చికిత్స అందేలా చూడాలి అని, దీనికి కారణం ఎవరో చెక్ చేసి కేసు పెట్టి విచారణ చేయాలి. బేసిక్ విచారణ కోసం అల్లు అర్జున్ ఇంటికి వచ్చినా సరే కేటీఆర్ నానా హడావుడి చేశాడు. ఎంత అంటే నేను నిన్న మొన్న కూడా చెప్తున్నా, కొండా సురేఖ సమంత భుజం మీద గన్ను పెట్టి కేటీఆర్ని కాల్చబోయి నాగార్జునని కాల్చింది, అడ్డంగా పరువు తీసి. ఇతను సినీ ఫీల్డ్ మీద గన్ను పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చబోయి ఈ కేటీఆర్ అల్లు అర్జున్ కాల్చాడు. ఏ రకంగా తన జీవితాన్ని భ్రష్టు పట్టించే విధంగా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా అల్లు అర్జున్ మీద పెట్టే విధంగా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా మన సంజయ్ దొరి రిష్యులు అసలు ఏమైంది అంటే ఫోకస్ పెట్టే విధంగా. అడుగడుగునా కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేటీఆర్ని అభిమానించిన వాళ్ళ ఎన్నో సందర్భాలు నేనే చెప్పా, రామన్న అంటే పోస్ట్ కూడా పెట్టా. నేను ఇప్పటికే చెప్తున్నా, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో నేను సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎలా ఏపీలో జగన్ సర్వనాశనం చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు సమయంలో తీసుకున్న డెసిషన్స్ ఏవైతున్నాయో వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారని. అంతే తప్ప పొలిటికల్గా అన్నప్పుడు ఏపీలో వైసీపీ ఎంత ప్రమాదకరంగా ఆలోచిస్తారో, రాజకీయం కోసం ఎంత దరిద్రానికైనా దారుణంగా ఒడిగాడతారో, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే అని ఇదిగో మరల వాళ్ళ అధికారం కోల్పోయాక ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి అలా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అటు కేటీఆర్ ఇటు లాయర్ నిరంజన్ రెడ్డి వీళ్ళిద్దరే చేతులారా అల్లు అర్జున్ ఒక రకమైన భయంకరమైన అగాధంలోకి నెట్టేశారు. అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రెచ్చగొట్టారు. అండ్ మధ్యలో కొంతమంది పనికి స్క్రాప్ బ్యాచ్, సోషల్ మీడియా బ్యాచ్ చేతులారా హైదరాబాద్ పోలీసుని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డిని మొత్తాన్ని కూడా ఎలాగంటే ఇక వీళ్ళను వదలగోదరా అన్న వేలు విరక్త కలిగించేశారు. సో ఇక్కడి నుంచి అయినా పద్ధతిగా ఉండండి. పెద్దవాళ్ళు మీ పిల్లల్ని కనిపెట్టుకుని ఉండండి. పిల్లలు మీ వయసు ఎంత అయినా సరే మీ పెద్దవాళ్ళు చెప్పేది వినండి. అంతిమంగా కొంచెం పుస్తకాలు చదువుతూ ఉండండి, సమాజం చదువుతూ ఉండండి, పెద్దవాళ్ళతో కాసేపు కాలక్షేపం చేస్తుండండి. దాని మంచి విషయాలు తెలుస్తుంది. పనికి మన విషయాలు డిస్కస్ చేయడం అంటే అస్సలు వద్దును కాకొద్దు, వాళ్ళ దరిదాపులు కూడా పోవద్దు. ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడదామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడదామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం.
ఎనీవే డజంట్ మ్యాటర్. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి సీతేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, ఇట్లా కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్, దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్ హ్యాప్స్లో అదొక్కటి